Hi everyone, welcome to Riva, a real-time interactive Wiki Academy. In this video, we will be discussing the solutions from day 95 to day 100 challenges. Let's start. This is the day 95 challenge, a simple Python program based on logical operators. So ఇక్కడ మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటి? Just two print statements. Each print statement లో ఏం ప్రింట్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఈ కాన్సెప్ట్స్ ఈ డే 95 to 100 ఛాలెంజెస్ సాల్వ్ చేసే ముందు ఈ 6 ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి ప్యూర్లీ ఈ లాజికల్ ఆపరేటర్స్ మీద బేస్ చేసుకునే ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఈ లాజికల్ ఆపరేటర్స్ మీద ప్రీవియస్ ఛాలెంజెస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఐ థింక్ 92 or 93. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ మెయిన్ ఈ 95 to 100 ఛాలెంజెస్ లో మనం యూజ్ చేసే మెయిన్ లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే అండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్. సో బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలిసింది ఏంటి? ఈ అండ్ ఆర్ ఆపరేటర్. సో ఈ అండ్ ఆపరేటర్ లో ఏవైనా 2 కండిషన్స్ తీసుకుంటే ఆ 2 కండిషన్స్ మనకి ఎప్పుడు ట్రూ అవుతాయి? ఆ 2 కండిషన్స్ యొక్క రిజల్ట్ ఎప్పుడు ట్రూ అవుతుంది? ఓన్లీ ఆ 2 కండిషన్స్ కూడా మనకి ట్రూ అయితేనే ఫైనల్ గా వచ్చిన రిజల్ట్ కూడా మనకి ట్రూ అవుతుంది. బట్ రిమైనింగ్ ఏ కేసు తీసుకున్నా సరే మనకి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. జస్ట్ 2 కండిషన్స్ ట్రూ అయిన కేసులో మాత్రమే ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. బట్ కమింగ్ టు ద ఆర్ ఆపరేటర్, అట్లీస్ట్ ఒక కండిషన్ మనకి ట్రూ అయినా సరే ఇది ఫైనల్ అవుట్పుట్ ట్రూని రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ ట్రూ కేస్, అట్లీస్ట్ ఒక కండిషన్ ట్రూ అయినా మనకి ట్రూ అవుతుంది. ఇక్కడ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, సో ఇట్ రిటర్న్స్ ట్రూ. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ట్రూ అండ్ ఫాల్స్, అట్లీస్ట్ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ట్రూ, ఫాల్స్ అండ్ ట్రూ, అగైన్ ట్రూ, ఫాల్స్ అండ్ ఫాల్స్. ఈ కేసులో మాత్రమే మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. బట్ రిమైనింగ్ అన్ని కేసెస్ లో కూడా మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. అదే అండ్ ఆపరేటర్ అయితే ఓన్లీ బోత్ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే, 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఫైనల్ రిజల్ట్ మనకి ట్రూ వస్తుంది. అట్లీస్ట్ ఒకటి ఫాల్స్ ఉన్నా సరే మనకి కంప్లీట్ ఫైనల్ అవుట్పుట్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది మనకు తెలిసిన బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొకటి కూడా డిస్కస్ చేసాం. ఈ అండ్ కండిషన్ మనం ఏవైతే 2 కండిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ కేసులో మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే, ఫర్ సపోజ్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, ఇదే ప్రింట్ స్టేట్మెంట్ లో మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేసాం. సో ఫస్ట్ వన్ కండిషన్ 1 అండ్ సెకండ్ ఈజ్ కండిషన్ 2. సో మనం ఇచ్చిన ఈ 2 కండిషన్స్ ఎవాల్యుయేట్ అవుతాయా అంటే అది అక్కడ జనరేట్ అయ్యే ఫస్ట్ కండిషన్ రిటర్న్ చేసే అవుట్పుట్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ 2 కండిషన్స్ ఎవ్రీ కేసులోనూ ఎవాల్యుయేట్ అవుతాయా అంటే దట్ ఈస్ నో. అన్ని కండిషన్స్ లోను అన్ని కేసెస్ లోను కండిషన్ 1 అండ్ కండిషన్ 2 అనేవి ఎవాల్యుయేట్ అవ్వవు. బట్ ఎప్పుడు ఎవాల్యుయేట్ అవుతుంది? ఎప్పుడు ఏ కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది? ఫస్ట్ ది అవుతుందా, సెకండ్ ది అవుతుందా అనేది దేన్ని బేస్ చేసుకుంటుంది? అండ్ ఆపరేటర్ లో ఫర్ సపోజ్ ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకొని ఈ ఫస్ట్ కాంబినేషన్ చూస్తే ఫస్ట్ కండిషన్ మనకి ట్రూ రిటర్న్ చేసింది. బట్ అండ్ ఆపరేటర్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఓన్లీ 1 కండిషన్ ట్రూ అయితే దానికి సరిపోదు, సెకండ్ కండిషన్ కూడా ట్రూ అయితేనే ఫైనల్ రిజల్ట్ ట్రూ వస్తుంది. సో ఓన్లీ ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు అక్కడతో ఆగిపోకుండా సెకండ్ కండిషన్ ని కూడా ఎవాల్యుయేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 7 అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయిన కేసెస్ మనకి ఇక్కడ 2 ఉన్నాయి. ఈ కేసెస్ లో సెకండ్ కండిషన్ ని కూడా ఎవాల్యుయేట్ చేస్తుంది. ఇన్ కేస్ సెకండ్ కండిషన్ కూడా ట్రూ అయితే మనకి రిజల్ట్ ఆ ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఆ ట్రూ వాల్యూ అంటే కండిషన్ ట్రూ లో ఏదైతే స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్ రిటర్న్ చేస్తున్నామో ఆ ట్రూ ఎక్స్ప్రెషన్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అని సింపుల్ గా కాకుండా అక్కడ ఇచ్చే ట్రూ ఎక్స్ప్రెషన్ ని, ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే అండ్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వలేదు, సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఈ ఫస్ట్ 2 కాంబినేషన్స్ లోను మనకి కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఈ 2 ప్లేసెస్ లో ఇచ్చిన బోత్ ఎక్స్ప్రెషన్స్ కూడా మన ఇంటర్ప్రిటర్ ఎవాల్యుయేట్ చేసి ఫైనల్ గా రిజల్ట్ ని రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ 2 కాంబినేషన్స్, ఈ నెక్స్ట్ 2 కాంబినేషన్స్ లో ఫస్ట్ కండిషన్ మనకి ఫాల్స్ ని రిటర్న్ చేసింది.
సో ఈ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ రిటర్న్ చేసింది. అండ్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, రెండు కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి. అట్లీస్ట్ ఒక్క ఫాల్స్ వచ్చినా సరే ఫైనల్ అవుట్పుట్ అది ఇమీడియట్ గా చెప్పేస్తుంది ఇట్ ఈస్ ఫాల్స్ అని. సో ఈ 3 and 4th కాంబినేషన్ లో ఈ 2 కేసెస్ లో మనకి ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే మన ఇంటర్ప్రిటర్ సెకండ్ కండిషన్ ని ఎవాల్యుయేట్ కూడా చేయదు. నా ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది కండిషన్ 2 వరకు వెళ్లకుండానే ఆ ఫైనల్ రిజల్ట్ ని అనౌన్స్ చేస్తుంది అని చెప్తున్నా. ఓకే, సో ఈ 2 కండిషన్స్ లో ఫస్ట్ వన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇమీడియట్ గా నాకు ఫాల్స్ రిటర్న్ చేసేస్తుంది ఆర్ ఆ ఫాల్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. బట్ అంతేకాని ఇంకా సెకండ్ కండిషన్ ని ఎవాల్యుయేట్ చేయదు. అక్కడ ఏమున్నా దానికి అనవసరం. ఇన్ కేస్ అక్కడ ఒక ఎర్రర్, ఒక ఎక్సెప్షన్ రైజ్ అయినా వాటిని ఏమీ పట్టించుకోదు. బికాస్ ఫస్ట్ కండిషన్ తోనే అది ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు. సెకండ్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇంకా మనకి ఫైనల్ రిజల్ట్ ఫాల్స్ అయ్యి, ఎందుకంటే అండ్ కి రెండు కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి. సో ఫస్ట్ 2 కేసెస్ లో కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఆ పొజిషన్స్ లో ఉన్న 2 ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్ అవుతాయి. బట్ ఈ 3rd and 4th కాంబినేషన్స్ లో ఈ 2 కేసెస్ లో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయిన కేసులో ఇంకా సెకండ్ కండిషన్ ని ఎవాల్యుయేట్ చేయకుండా ఫాల్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ అండ్ ఆపరేటర్. అండ్ కమింగ్ టు ద ఆర్ ఆపరేటర్, ఇదే లాజిక్ ని ఇక్కడ అప్లై చేస్తే ఏ కండిషన్ వెరిఫై చేస్తుంది, ఏ కండిషన్ వెరిఫై చేయక్కర్లేదు. ఫర్ సపోజ్ here we have 2 expressions or 2 conditions. We are trying to apply the OR operator. So first value, ఈ first 2 combinations చూసుకుంటే ఫస్ట్ కండిషన్ మనకి రిటర్న్ చేసే వాల్యూ ట్రూ. ఆర్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అట్లీస్ట్ ఒక కండిషన్ ట్రూ అయినా సరే ఫైనల్ రిజల్ట్ ట్రూ అవుతుంది. సెకండ్ కండిషన్ ఇంకా ట్రూ అయినా ఫాల్స్ అయినా దానికి అనవసరం. అట్లీస్ట్ ఒక్క ట్రూ ఎక్స్ప్రెషన్ దానికి వచ్చినా ఆ ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఈ ఫస్ట్ 2 కాంబినేషన్స్ లో ఆర్ ఆపరేటర్ అయితే ఈ ఫస్ట్ 2 కాంబినేషన్స్ లో కండిషన్ 1 ట్రూ అయిన కేసులో ఇంకా సెకండ్ కండిషన్ ఎవాల్యుయేట్ చేయకుండానే ఫైనల్ రిజల్ట్ ఆ ట్రూ ఎక్స్ప్రెషన్ ఆ ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సెకండ్ కండిషన్ ఎవాల్యుయేట్ చేసే నీడ్ లేదు. అది ట్రూ అయినా ఫాల్స్ అయినా దానికి అనవసరం. బికాస్ అట్లీస్ట్ ఒక ట్రూ ఉన్నా ఇట్ రిటర్న్స్ ద ట్రూ యాజ్ అ ఫైనల్ అవుట్పుట్, రైట్? అండ్ కమింగ్ టు ద 3-4 కాంబినేషన్స్, ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది బట్ సెకండ్ కండిషన్ ట్రూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కేసులో అంటే ఈ 3rd and 4th కాంబినేషన్ ఈ కేసెస్ లో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయిన కేసులో సెకండ్ కండిషన్ ని కూడా ఎవాల్యుయేట్ చేసి ఈ కండిషన్ ట్రూ అయితే ఫైనల్ రిజల్ట్ ట్రూ గా రిటర్న్ చేస్తుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ గా రిటర్న్ చేస్తుంది. అది సెకండ్ కండిషన్ ని బేస్ చేసుకొని ఆ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. దిస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. ఓకే, సో ఈ 2 కేసెస్ లో ఈ సెకండ్ కండిషన్ ఎక్సెప్షన్ రైజ్ అయినా ఏమైనా నా ప్రోగ్రామ్ కంట్రోల్ అక్కడ వరకు రీచ్ అవ్వదు. ఈ ఫస్ట్ కండిషన్ ని బేస్ చేసుకుని అది ఇమీడియట్ గా అవుట్పుట్ ని ఫైనలైజ్ చేస్తుంది. ఓకే, అండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్. సో ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తే ఇక్కడ మనకి ఇచ్చిన ఇది ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్. పైథాన్ లో ట్రూ వాల్యూస్, నాన్ ఎంప్టీ వాల్యూస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ, ఎంప్టీ వాల్యూస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. కమింగ్ టు ఇంటీజర్స్, 1 is treated as true, 0 is treated as false. ఈ పాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ లో ఎక్స్ప్రెషన్ ఏంటి, an empty list. In Python, empty values are treated as false. So first condition మనకి ఏం రిటర్న్ చేసింది, false. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి, ఆర్ ఆపరేటర్. సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది. సో ఇక్కడతో నా ప్రోగ్రామ్ ఆగిపోతుందా? నో. ఆర్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అట్లీస్ట్ ఒక్క ట్రూ అయినా ఉండాలి. మేబీ సెకండ్ కండిషన్ ట్రూ అవ్వచ్చు కదా. సో ఈ కేసులో ఫస్ట్ ఫాల్స్ అయిన కేసులో సెకండ్ కండిషన్ కూడా ఎవాల్యుయేట్ చేస్తుంది. సెకండ్ కండిషన్ లో మనకు ఒక స్ట్రింగ్ ఉంది, ఇట్ ఈస్ ఎ నాన్ ఎంప్టీ స్ట్రింగ్, సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నాన్ ఎంప్టీ స్ట్రింగ్స్ ఆర్ ట్రీటెడ్ as ట్రూ. సో దిస్ ఈస్ ట్రూ. ఫైనల్ గా ఈ ట్రూ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, హియర్ ద అవుట్పుట్ ఈస్ హలో. ఆ ట్రూ వాల్యూ ప్రింట్ అయింది. ఓకే, సో ఈ ట్రూ ఎక్స్ప్రెషన్ రిటర్న్ చేస్తుంది. దీన్ని ప్రింట్ స్టేట్మెంట్ లో రాసాం కాబట్టి ఆ హలో అనేది ప్రింట్ అవుతుంది ఈ ఫస్ట్ స్టేట్మెంట్ లో. అండ్ కమింగ్ టు ద సెకండ్ స్టేట్మెంట్, ఇక్కడ కూడా మనం యూజ్ చేసింది ఆర్ ఆపరేటర్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇట్ ఈస్ ఎ లిస్ట్ విత్ 1 element, ఇట్ ఈస్ ట్రీటెడ్ as ట్రూ. ఓన్లీ ఎంప్టీ లిస్ట్, ఎంప్టీ స్ట్రింగ్స్, 0 values, దీస్ ఆర్ కన్సిడర్డ్ as false statements. బట్ అట్లీస్ట్ ఒక్క ఎలిమెంట్ ఉన్నా దీన్ని ట్రూగా కన్సిడర్ చేస్తుంది. సో మనం ఆర్ ఆపరేటర్కి ఆల్రెడీ చూసాం. ఈ ఫస్ట్ 2 కేసెస్ లో
అట్లీస్ట్ ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఇంకా నా ఇంటర్ప్రిటర్ సెకండ్ కండిషన్ ఎవాల్యుయేట్ చేయాల్సిన నీడ్ లేదు. సెకండ్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటి? ట్రూ ఓన్లీ. బికాస్ ఆర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అట్లీస్ట్ ఒక్క ట్రూ ఉన్న ఫైనల్ రిజల్ట్ మనకి ట్రూ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ ఎవాల్యుయేట్ చేసింది, ఇట్ రిటర్న్స్ ద ట్రూ. సో ఇమీడియట్ గా ఇంకా సెకండ్ కండిషన్ ఎవాల్యుయేట్ చేయకుండా ఈ ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఈ స్టేట్మెంట్ లో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? దీన్ని ప్రింట్ స్టేట్మెంట్ లో రాసాం కాబట్టి లిస్ట్ విత్ ఎలిమెంట్ 1 ఈస్ ప్రింటెడ్. సో ఫైనల్ గా ఆ టూ స్టేట్మెంట్స్ కి మనకు వచ్చే ఫైనల్ అవుట్పుట్ ఏంటి? ఇన్ ద ఫస్ట్ లైన్ hello will be printed and in the next line list with element 1 will be printed. This is the final output. Okay, and coming to the next day challenge, day 96 challenge, same again లాజికల్ ఆపరేటర్స్ మీదే, అండ్ దిస్ ఇస్ ఇన్ పైథాన్. సో ఇక్కడ మనం ఏం యూస్ చేసాం? ఆర్ ఆపరేటర్స్ యూస్ చేసాం. ఆర్ ఆపరేటర్ మల్టిపుల్ కండిషన్స్ ఎన్ని ఇచ్చినా సరే ఆర్ ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది? అట్లీస్ట్ వన్ కండిషన్ ట్రూ అయినా మనకి వచ్చే ఫైనల్ రిజల్ట్ ట్రూ. సో 1 by 1 చెక్ చేద్దాం. సో ఫస్ట్ కండిషన్, an empty string. Empty strings are treated as false. So it is false. బట్ ఇక్కడతో ఆగదు, ఎందుకంటే ఆర్కి అట్లీస్ట్ ఒక ట్రూ ఉన్నా సరే అది ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్స్ మేబీ ట్రూ అవ్వచ్చు. సో రిమైనింగ్ కండిషన్స్ ని కూడా ఎవాల్యుయేట్ చేస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎంప్టీ లిస్ట్. ఎంప్టీ లిస్ట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఫాల్స్. అండ్ నెక్స్ట్ జీరో. జీరో is treated as false in Python. Or Python, this is a string. It is a non-empty string. Some characters అనేవి ఉన్నాయి, true. సో టోటల్ గా ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది మనకి? false or false or false or true. సో ఈ కంప్లీట్ బూలియన్ ఎక్స్ప్రెషన్ కి మనకి ఫైనల్ వచ్చే రిజల్ట్ ఏంటి? ఇక్కడ మనం యూజ్ చేసినవన్నీ ఆర్ ఆపరేటర్స్. అట్లీస్ట్ వన్ ట్రూ ఉన్నా ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది, ఆ ట్రూ వాల్యూని. సో ఇక్కడ ఏదైతే ట్రూ వాల్యూ ఉందో ఈ ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? ఇట్ ప్రింట్స్ పైథాన్ యాజ్ ద అవుట్పుట్. ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూని ఈ ప్రింట్ అనేది ప్రింట్ చేస్తుంది కన్సోల్లో. ఓకే, empty strings, empty list, zero, these are all are treated as false statements. Okay, so first false, second condition kuda false and the third condition false, fourth condition true. So వీటన్నిటికీ ఆర్ ఆపరేటర్ అప్లై చేస్తే మనకి ఫైనల్ గా వచ్చే రిజల్ట్ ఏంటి? ఫస్ట్ ఈ రెండింటిని ఎవాల్యుయేట్ చేద్దాం. ఫాల్స్ అండ్ ఫాల్స్, ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఫాల్స్ ఆర్ ఫాల్స్, ఫాల్స్ ఓన్లీ. సో ఈ ఫాల్స్ కి నెక్స్ట్ స్టేట్మెంట్ అగైన్ ఫాల్స్. రెండు కండిషన్స్ ఫాల్స్ అయితే ఆర్ ఆపరేటర్ మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఫైనల్ గా ఒకటి ఫాల్స్ అండ్ అనదర్ వన్ ఈస్ ట్రూ. ఫాల్స్ ఆర్ ట్రూ, అట్లీస్ట్ ఒకటైనా ట్రూ ఉంది కాబట్టి ఆ ట్రూ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. సో ఫైనల్ గా ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ కి ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. ఆ ట్రూ ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ? పైథాన్. సో దట్ ఈస్ ద అవుట్పుట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 97. దిస్ ఈస్ అ జావా ప్రోగ్రామ్. దిస్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద లాజికల్ ఆపరేటర్స్. So in Java, we have used double ampersand for AND operator. This is for OR operator. Okay. So ikkada em chesam, in the first line we have created a variable a and initialized with the value 0. And in the next statement we have used the conditional statement if a not equal to 0 and 10 by a greater than 0. These are the two conditions. And here we are using the AND operator. సో కండిషన్ 1, కండిషన్ 2. అండ్ ఆపరేటర్ యొక్క రూల్స్ ఏంటి? బోత్ కండిషన్స్ కూడా ట్రూ అయితేనే మనకి రిజల్ట్ ట్రూ అవుతుంది. బట్ రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, రైట్? సో ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే, ఈ కంప్లీట్గా వచ్చే రిజల్ట్ అనేది ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్న హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ రిమైనింగ్ ప్రోగ్రామ్ ఫ్లో కంటిన్యూ అవుతుంది. ఇదేమి ఎల్స్ బ్లాక్ కాదు, జస్ట్ రిమైనింగ్ ప్రోగ్రామ్. హాయ్ ప్రింట్ అయిన తర్వాత డన్ కూడా ప్రింట్ అవుతుంది. ఎప్పుడు ఇది? ఈ ఫైనల్ రిజల్ట్, ఈ కంప్లీట్ రిజల్ట్ అనేది ట్రూ అయితే. ఈ కంప్లీట్ రిజల్ట్ ఫాల్స్ అయితే ఈ హాయ్ అనేది ప్రింట్ అవ్వదు, జస్ట్ డన్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది ట్రూ రిటర్న్ చేస్తుందా, ఫాల్స్ రిటర్న్ చేస్తుందా అనేది చూద్దాం. సో ఇక్కడ యూజ్ చేసిన ఫస్ట్ కండిషన్ ఏంటి?
A not equal to 0. This is the condition 1. What is the value of A? 0. 0 not equal to 0. It is మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి? A is equal to 0. చెక్ చేస్తుంది 0 not equal to 0, which is false. సో కండిషన్ 1 నాకు ఏమైంది? ఫాల్స్ రిటర్న్ చేసింది. A not equal to 0, which is false. ఇక్కడ మనం యూజ్ చేస్తుంది అండ్ ఆపరేటర్. జనరల్ గా సెకండ్ కండిషన్ కూడా మనం చెక్ చేస్తే 10/0 greater than 1. 10/0 it returns division by 0 exception. Division by 0 exception. సో జనరల్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అవుట్పుట్ లో? ఇక్కడ ఎక్సెప్షన్ రేజ్ అవుతుంది కాబట్టి ఏం ప్రింట్ అవ్వదు, సో ఎక్సెప్షన్ ఆర్ ఎర్రర్ రిటర్న్ అవుతుంది అని. బట్ ఇక్కడే మెయిన్ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటి? అండ్ ఆపరేటర్ లో ఈ ఫస్ట్ 2 కండిషన్స్ లో కండిషన్ 1 అనేది ట్రూ అయితేనే సెకండ్ కండిషన్స్ అనేవి ఎవాల్యుయేట్ అవుతాయి. ఫస్ట్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్స్ అసలు ఎవాల్యుయేట్ చేయకుండా నా ఇంటర్ప్రిటర్ డైరెక్ట్ గా ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది, ఆ ఫాల్స్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనకి కండిషన్ 1 ఫాల్స్ రిటర్న్ చేసింది, ఇంకా సెకండ్ కండిషన్ ని అది ఎవాల్యుయేట్ చేయదు. అక్కడ ఎక్సెప్షన్ ఉన్న ఎర్రర్ ఉన్న దానికి అనవసరం, ఇమీడియట్ గా ఆ ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఈ ఇఫ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ట్రూ అయితేనే. బట్ మనకి ఫైనల్ రిజల్ట్ ఏమైంది? ఫాల్స్ అయింది. సో ఫాల్స్ కాబట్టి హాయ్ అనేది ప్రింట్ అవ్వదు. బట్ నెక్స్ట్ స్టేట్మెంట్ డన్. దీనికి ఎలాంటి కండిషన్స్ లేవు, జస్ట్ నార్మల్ ఎగ్జిక్యూషన్ జరిగి డన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఫైనల్ అవుట్పుట్ ఏంటి దీనికి? జస్ట్ డన్, బికాస్ ఇట్ రిటర్న్స్ ద ఫాల్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ రిటర్న్స్ ఎనీ ఎక్సెప్షన్. బికాస్ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే ఎండ్ ఆపరేటర్ సెకండ్ కండిషన్ వరకు నా కంట్రోల్ వెళ్ళదు అక్కడ వరకు. సో ఎలాంటి ఎక్సెప్షన్స్ రైజ్ అవ్వవు. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇమీడియట్ గా ఈ కంప్లీట్ రిజల్ట్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇఫ్ బ్లాక్ లో ఫాల్స్ అయితే ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వదు, జస్ట్ రిమైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో రిమైనింగ్ ప్రోగ్రామ్ లో ఏముంది? డన్ అనేది ప్రింట్ చేసాం. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, day 98, and this is also a Java program based on logical operators. So in the first line we have declared and initialized a variable x with the value 5, and in the next statement we have used a conditional statement. This is the condition 1. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి? ఆర్ ఆపరేటర్. సో ఆర్ ఆపరేటర్ యొక్క రూల్స్ ఏంటి? మనకి అట్లీస్ట్ ఒక కండిషన్ ట్రూ అయినా మనకు అది ట్రూ రిటర్న్ చేస్తుంది. రెండు ఫాల్స్ అయిన కేసులో మాత్రమే మనకి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ 1 x ఈజ్ ఈక్వల్ టు 5. దిస్ ఇస్ ద కండిషన్ 1 ఆర్ ఆపరేటర్. దిస్ ఇస్ ద కండిషన్ 2. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. x ఈక్వల్ టు 5, ఎస్ ట్రూ. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్ ఏంటి? ఫస్ట్ ఈ 2 కాంబినేషన్స్ లో ఫస్ట్ కండిషన్ మనకి ట్రూ అయితే ఇంకా సెకండ్ కండిషన్ అది ఎవాల్యుయేట్ చేయదు. బికాస్ ఆర్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? అట్లీస్ట్ ఒకటి ట్రూ అయినా సరే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. సో ఇమీడియట్ గా ట్రూని రిటర్న్ చేస్తుంది ఆర్ ఆ ట్రూ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. సో ఈ కంప్లీట్ రిజల్ట్ ఏమవుతుంది? అట్లీస్ట్ ఒక ట్రూ వాల్యూ దొరికింది. సో ఇంక ఈ సెకండ్ కండిషన్ ఎవాల్యుయేట్ చేయకుండా ఇది ఇమీడియట్ గా ఆ ట్రూని రిటర్న్ చేస్తుంది. ఈ ఇఫ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ ఫైనల్ రిజల్ట్ అనేది ట్రూ అయితే. ఇప్పుడు మనకి ట్రూ అయింది, సో ఇఫ్ బ్లాక్ లో రాసిన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాసాం ఆ ఇఫ్ బ్లాక్ లో. సో హలో అనేది ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, day 99. So this is a Python program based on logical operators. ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో అండ్ ఆపరేటర్ యూస్ చేసాం, నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో ఆర్ ఆపరేటర్ యూస్ చేసాం. సో ఇప్పటి వరకు నేర్చుకున్న దాన్ని బట్టి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఇట్ ఈస్ అన్ ఎంప్టీ స్ట్రింగ్. ఎంప్టీ స్ట్రింగ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్ ఇన్ పైథాన్. సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అండ్ ఇంకొకటి ఏంటి? ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే అండ్ ఆపరేటర్ లో సెకండ్ కండిషన్ ఎవాల్యుయేట్ చేస్తుందా? నో. అండ్ ఆపరేటర్ కి ఖచ్చితంగా 2 కండిషన్స్ ట్రూ ఉండాలి.
ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే ఇంక ఇమీడియట్ గా అది ఫాల్స్ ని డిక్లేర్ చేసేస్తుంది. సెకండ్ కండిషన్ దానికి ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకి ఫైనల్ రిజల్ట్ ఫాల్సే. సో ఇమీడియట్ గా ఈ ఫాల్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఆ ఫాల్స్ వాల్యూ ఏంటి? an empty string. సో విజిబుల్ గా మనకు అవుట్పుట్ లో ఏమీ కనిపించదు, బట్ ఇట్ ప్రింట్స్ జస్ట్ an empty string. సో ఫస్ట్ లైన్ లో ఒక ఎంప్టీ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది అండ్ నెక్స్ట్ లైన్ లో దీని రిజల్ట్ ప్రింట్ చేస్తుంది. సో దీని రిజల్ట్ ఏంటి? ఇక్కడ యూజ్ చేసింది ఆర్ ఆపరేటర్. కండిషన్ 1, ఇట్ ఈస్ అ నాన్ ఎంప్టీ స్ట్రింగ్. సమ్ క్యారెక్టర్స్ అనే ఉన్నాయి. నాన్ ఎంప్టీ స్ట్రింగ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ట్రూ. ఆర్ దిస్ ఇస్ ఆల్సో ఏ నాన్ ఎంప్టీ స్ట్రింగ్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి? ఇక్కడ కూడా కండిషన్ ట్రూ, బట్ ఏది రిటర్న్ అవుతుంది అనే కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మనం ఆల్రెడీ చెప్పాం ఆర్ ఆపరేటర్ ఏంటి, ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఇంకా సెకండ్ కండిషన్ ఎవాల్యుయేట్ చేయదు, ఇమీడియట్ గా ఈ ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ ట్రూ వాల్యూ? హై. సో ఇన్ ద నెక్స్ట్ లైన్ హై విల్ బి ప్రింటెడ్. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ రెండు ట్రూ అయ్యాయి, ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది అని కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మనం ఆల్రెడీ పాయింట్స్ డిస్కస్ చేసాం. సెకండ్ కండిషన్ ఎప్పుడు ఎవాల్యుయేట్ అవుతుంది? ఆర్ లో. ఫస్ట్ ఇన్ కేస్ ఫాల్స్ అయితే సెకండ్ ది మేబీ ట్రూ అవ్వచ్చు, దానికి అట్లీస్ట్ ఒక ట్రూ కావాలి కాబట్టి మేబీ ట్రూ అవ్వచ్చు, కాబట్టి సెకండ్ కండిషన్ కూడా ఎవాల్యుయేట్ చేస్తుంది. బట్ ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు దానికి సెకండ్ కండిషన్ తో అనవసరం, ఇమీడియట్ గా ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో ఆ ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ ట్రూ వాల్యూ? హై. సో హై విల్ బి ప్రింటెడ్. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. And coming to the last day challenge, day 100. This is also a Python program based on logical operators. And in the first line, AND operator use chesam. First condition enti? It is an empty string. Empty strings are treated as false. We are using AND operator. First condition false aithe inka second condition evaluate cheyadu AND operator. సో ఇమీడియట్ గా ఈ ఫాల్స్ స్టేట్మెంట్ ని, అంటే ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. దిస్ ఫాల్స్ వాల్యూని, ఈ ఫాల్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎంప్టీ స్ట్రింగ్. ఇట్ ఈస్ నాట్ విజిబుల్ ఇన్ ద కన్సోల్, బట్ ఫస్ట్ లైన్ లో ఒక ఎంప్టీ స్ట్రింగ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ లైన్, ఇక్కడ ఏం యూజ్ చేసాం? అండ్ ఆపరేటర్ యూజ్ చేసాం. సో ఫస్ట్ కండిషన్, ఇట్ ఈస్ ఎ నాన్ ఎంప్టీ స్ట్రింగ్, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ట్రూ. సో ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. సో సెకండ్ కండిషన్ కూడా ట్రూ అయితే కంప్లీట్ గా ఆ ట్రూ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఆర్ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే ఆ ఫాల్స్ వాల్యూ రిటర్న్ అవుతుంది. బట్ సెకండ్ కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది బికాస్ ఒకటి ట్రూ అయింది కాబట్టి. సెకండ్ కండిషన్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎంప్టీ స్ట్రింగ్, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఫాల్స్. సో ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? ట్రూ అండ్ ఫాల్స్ కి ట్రూ అండ్ ఫాల్స్. వాట్ ఈస్ ద రిజల్ట్ ఫర్ ట్రూ అండ్ ఫాల్స్? ఇట్ ఈస్ ఫాల్స్. సో ఈ ఫాల్స్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఏదైతే రిజల్టో ఆ రిజల్ట్ దగ్గర ఉన్న వాల్యూ అనేది మనకి రిటర్న్ అవుతుంది. సో ఇట్ ఈస్ అగైన్ an empty string, not visible in the console. And in the next line, this is the OR operator. This is empty string which returns false. So false aina sare second OR operator lo false aithe, condition 1 false aithe second condition check chestundi. Maybe అది true avvachu, at least oka true condition unna adi true avutundi kabatti. So second condition enti? It is a non empty string which is treated as true. సో బూలియన్ రూల్స్ ఏంటి? ఫాల్స్ ఆర్ ట్రూ కి మనకు వచ్చే రిజల్ట్ ట్రూ. సో వాట్ ఈస్ ద ట్రూ వాల్యూ హియర్? పైథాన్. సో ఇన్ ద నెక్స్ట్ లైన్ పైథాన్ విల్ బి ప్రింటెడ్. సో వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్? In the first line an empty string will be printed, and in the second line an empty string, and in the third line the true value Python is printed. So this is the final output. Hope you understand, and thank you.